హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా నేనైతే ఏ వీడియో పోస్ట్ చేస్తానో ఆ వీడియో అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, మా ఇంటికి అయితే వచ్చాము. ఇంకా మా హస్బెండ్ కూడా ఎర్లీ మార్నింగ్ 7కి అయితే వచ్చారు. ఇంకా రాగానే తను తీసుకెళ్లినవన్నీ కూడా బ్యాగ్ బయటనే పెట్టారు. ఇంకా అవన్నీ కూడా వాష్ చేయమని చెప్పారు. మా హస్బెండ్ ఇంకా నైట్ 12-12:30 టైంకి వస్తామని చెప్పారు. నాకైతే ఇంకా నిద్ర పట్టలేదు. మళ్ళీ మార్నింగ్ కాల్ చేశాను 3:30-4కి. మళ్ళీ రాము, లేట్ అవుతుంది, 7 అవుతుంది అని చెప్పారు. ఇంకా నైట్ అయితే నిద్ర సరిగ్గా లేదు. ఇంకా రెడీ అయితే వెళ్తున్నాము. ఈ రోజు అయితే తొలి ఏకాదశి పండుగ. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్తున్నాము. మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు, నార్మల్ గానే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఇంకా మా హస్బెండ్ కి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయారు. 4-5 డేస్ నుండి ఇంకా నిద్ర లేదు, సరిగ్గా ఫుడ్ కూడా లేదు కదా, ఇంకా టైర్డ్ గానే ఉన్నారు. బట్ ఇంకా మా మమ్మీ వాళ్ళు కాల్ చేశారు రమ్మని, ఇంకా అందుకని వెళ్తున్నాము. అందరికీ కూడా తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. బట్ పండుగ అయిపోతుంది బ్లాగ్ నేను పోస్ట్ చేసేసరికి, బట్ చెప్తున్నాను ఇంకా వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం వచ్చేలా ఉంది, బయట చినుకులు కూడా పడుతున్నాయి అనేసి మా హస్బెండ్ అయితే ఇంకా రెయిన్ కోట్ ఉంటుంది కదా, అవి కూడా పెట్టుకోవాలనేసి అన్ని మడత పెట్టి బ్యాగ్ లో అయితే పెట్టాడు. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము. ఆల్రెడీ 9:30-10 అవుతుంది టైం కూడా. ఇంకా మా డాడీ అయితే కాల్ చేశారు తొందరగా రమ్మని, వర్షం వచ్చేలా ఉంది అనేసి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా మా హస్బెండ్ రాగానే బట్టలు తీసుకొచ్చారు కదా, అవన్నీ కూడా వాష్ చేసేసాను. అవన్నీ తడి బట్టలతో తీసుకొచ్చారు, అందుకని ఇంకా మళ్ళీ వచ్చేసరికి అయితే బాగుండవు అనేసి ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే అవే వాష్ చేసుకుంటూ ఉన్నాను. అంతా పచ్చిగా ఉన్నాయి. నేనేమో బయట వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ టైం అయింది, ఇంకా వర్షం వస్తే మళ్ళీ తడిసిపోతాము అనేసి నేనైతే ఇంకా పిలుస్తున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా ఫ్యాన్, టీవీ, విండోస్ అన్ని క్లోజ్ చేసేసి ఇంకా స్టార్ట్ అవుతున్నారు. అందుకే ఇంకా ఎంతసేపు వస్తావు అనేసి అడుగుతున్నా. ఇంకా బయలుదేరేసాము. ఫోన్ పెట్టుకోనా? ఫోన్ ఫస్ట్ పెట్టుకుంటాం, ఏది పెట్టుకున్నా పెట్టుకోకపోయాను. అవునా, సరే ఆంటీ బాయ్. ఇప్పుడే చినుకు స్టార్ట్ అవుతున్నట్టున్నాయి. మా ఇంటికి వస్తుండగా ఇంకా వేరే వాళ్ళు అయితే పోచమ్మ బోనాలు చేస్తున్నారు మా విలేజ్ లో. ఇంకా వాళ్ళది కూడా కొంచెం అయితే షూట్ చేశాను. ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేసరికి అయితే ఇంకా ఏం వర్షం అయితే లేదు, తగ్గింది, ఇంకా తడవలేదు. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ బట్టలు తడిస్తే అంత మంచిగా అనిపించదు, మళ్ళీ చేంజ్ చేసుకోవడం ఇదే అయిపోతుంది. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. నేను వెళ్ళేసరికి మా ఇంట్లో అయితే మా మమ్మీ ఇంకా వంటలు అయితే అన్ని చేసేసిందంట. ఇక్కడ సమ్మక్కకి చేస్తుంది. ఇప్పుడే ఎత్తనట్టుంది. నేను ఆనకెట్లా ఇప్పుడు సమ్మక్కకు చేస్తారా? అయితే కూడుగా ఎగిరిద్దానికి గ్లాస్ నాకైతే వెళ్ళాలని లేకుండే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే 2 టైమ్స్ మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇంకా మా హస్బెండ్ కి మర్చిపోయారనేసి మళ్ళీ రమ్మంటే వచ్చాను రూమ్ కి. అందుకని ఇంకా అటు ఇటు తిరగడమే సరిపోతుంది, రాను అని చెప్పాను. ఇంకా మా డాడీ అయితే మళ్ళీ కాల్ చేసి ఏం కాదు, ఒక్కరోజే కదా, ఇంకా పండుగ మళ్ళీ వస్తుంది, మీకు ఎలా అయినా పండుగ లేదు అనేసి మళ్ళీ కాల్ చేశారు. ఇంకా 2-3 టైమ్స్ కాల్ చేస్తేనే మళ్ళీ వెళ్ళాను. సరే అనేసి ఇంకా, ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళు కూడా రావట్లేదు, ఇంకా మేమే కొంచెం దగ్గరగా ఉన్నాము. మా అక్క వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళు కూడా వస్తే బాగుండు అనిపించింది. ఇంకా వాళ్ళు లాస్ట్ వీకెండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నేను వెళ్ళేసరికి మమ్మీ అయితే చికెన్, మటన్, పూరీలు అన్ని చేసింది. ఇంకా తినమని చెప్పింది. ఆల్రెడీ టైం కూడా 10:30-11 అవుతుంది అనేసి ఇంకా వీళ్ళకైతే పెట్టించాను. మా డాడీ అయితే తినుకుంటూ మా అక్కకి కాల్ చేశారు. ఇంకా మా అన్నయ్య కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా నేనైతే వంటగదిలోకి వచ్చి చూస్తున్నాను. ఇంకా చికెన్ కర్రీ అయితే ఇంకా వేరే గిన్నెలో ఉంది. బగారా రైస్ అయితే ప్రిపేర్ చేయలేదట, చిన్న ఏమని చెప్తే మా మమ్మీ. ఇంకా నేనైతే ఇక్కడ బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్ గా నేనైతే ఇలానే చేసుకుంటాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 1 స్పూన్ గీ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, సాజీరా, బగారాకు, పచ్చిమిర్చి, కరివేపాకు,
కొత్తిమీర, పుదీనా, ఇంకా దాల్చిన చెక్క చిన్నవే కొంచెమే వేస్తూ ఉంటాను. ఎక్కువ మసాలాస్ అయితే ఏం వేయలేదు. ఇంకా అవే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే మనకి వాటర్ అనేది కూడా బాగా మరిగితేనే అన్నం అనేది టేస్ట్ వస్తుంది. కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాను. వాటర్ బాగా బాయిల్డ్ అయిన తర్వాత రైస్ వేసుకోవడమే, అంతే అండి. సింపుల్ గా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా నాకైతే ఆకలి అవుతుంది అనేసి గారెలు చేసాం కదా ముందు రోజు, అవైతే తింటున్నాను. మా మమ్మీ అయితే పోచమ్మ వస్తే చూడడానికి వెళ్ళింది. నేనైతే ఇంకా రైస్ అయితే ప్రిపేర్ చేశాను, అన్నం కూడా వండేసాను. ఇంకా నాకు కూడా ఆకలి అవుతుంది అనేసి మా మమ్మీ నేనైతే ఇంకా తినేస్తున్నాము. ముందు అయితే ఇంకా నాకు గారెల్లో చికెన్ బాగుంటుంది, అందుకనే ఓన్లీ ఒక గారెనే ఇవ్వమన్నాను. పూరీలు అంత పెద్దగా నచ్చవు నాకైతే, ఆయిల్ ఉంటాయి అనేసి నేను తినను ఎక్కువ. ఇంకా గారెతోటి అయితే తినేస్తున్నాను. ఇంకా టైం కూడా 11:30 12 అవుతుంది. చిన్న పండుగ అయినా సరే అందరం ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. ఇంకా మా సిస్టర్ వాళ్ళే వస్తే బాగుండని ఊకే 2-3 టైమ్స్ అయితే కాల్ చేసాము. ఇంకా వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ అటు ఇటు తిరగడమే అవుతుంది అనేసి ఇంకా అక్క వాళ్ళు అయితే రాలేదు. మా సైడ్ అయితే తొలి ఏకాదశి పండుగకైతే నాన్ వెజ్ అయితే తింటారు, కొన్ని సైడ్స్ అయితే తినరు. ఇంకా ఇక్కడైతే నేను అంటే ఒక 25 ఇయర్స్ 26 ఇయర్స్ నుండి చూస్తున్నాను, ఎప్పుడైతే నాన్ వెజ్ అయితే చేసుకుంటారు. ఈ పండుగతోటే మనకు అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి అనేసి అంటూ ఉంటారు. ఇంకా తిన్న తర్వాత అందరం అయితే పడుకున్నాము ఫుల్ గా. ఇంకా మా హస్బెండ్ అయితే అసలు అన్నం తినకు కొంచెమే తిన్నారు, తనకైతే నిద్ర వస్తుంది అనేసి అయితే మార్నింగ్ 11-11:30కి పడుకుంటే ఈవినింగ్ 6 దాకా పడుకున్నాడు. ఇంకా మేమైతే మధ్యలో లేచి ఇంకా కంకులు తీసుకొచ్చాను కదా అవైతే ఒలుస్తున్నాము. చేసుకొని తినచ్చు కానీ అవు మరి మంచి మంచి కదా. మంచిగానే ఇచ్చింది కదా కంకులు. లేదు మమ్మీ, ఇవన్నీ కొన్ని ఒలుచుకొని ఒక కవర్లో పోసుకో, రేపు సాయంత్రం పొద్దున్న ఇట్లా ఉప్పు కారం వేసి బ్రేక్ఫాస్ట్గానే మంచిది. కరెంటు పోయినట్టు. అంతే కదా, అవి ఇటు కంకులి చీమలు ఉంటాయి కదా, అది కింద పెట్టు. ₹100 11 ఇచ్చిళ్ళు. మా డాడీకి పొలంలో నాటు వేసేటప్పుడు కొయ్య కుచ్చుకుపోయింది అనేసి తనైతే ఏం తినడం లేదు. అందుకని ఇంకా మేము వచ్చే దారిలో టౌన్ లో అమ్ముతున్నారు కంకులు, అందుకని ఇంకా కనిపిస్తే తీసుకొచ్చాను. ₹100కి 11 అయితే ఇచ్చారు, బాగా ఇచ్చారు. ఇంకా అవైతే తోలుస్తున్నాము. అందరం పడుకొని ఇట్లా లేచేసరికి ఇంకా 4-4:30 అయింది. ఆ టైంలో అయితే ఇంకా కంకులన్నీ ఒలిచి అప్పాలైతే చేయమన్నాడు. ఇంకా మా డాడీ కూడా, ఇంకా మా హస్బెండ్ అయితే పడుకొనే ఉన్నాడు. ఇంకా మేమైతే ముగ్గురం కలిసి ఇక్కడ ఒలుస్తున్నాము. చాలా డేస్ అయిపోయింది కంకులు. మొన్న ఆర్టీ ఇచ్చింది ఆల్రెడీ, లాస్ట్ బ్లాగ్ లో నేనైతే బ్లాగ్లలో కూడా పోస్ట్ చేశాను వీడియో అనేది. ఇంకా అప్పుడైతే ఆంటీ వాళ్ళకు ఎవరో ఇస్తే మాకైతే 2 ఇస్తే నేను చేశాను కదా, అప్పుడు తిన్నట్టు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇంకా మేము కూడా తింటాము అనేసి నేనైతే తీసుకొచ్చాను. ఇంకా కంకులు అయితే ఇవి నాకు చాలా ఇష్టము, ఎందుకంటే ఆయిల్ అయితే ఎక్కువ పీల్చవు మొక్కజొన్న గారెలకి, అందుకని తీసుకొచ్చాను. ఇంకా నాకు కూడా ఎక్కడ కనిపించినా కూడా తీసుకొచ్చి చేసుకుంటాను. ఇవైతే చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి మక్కలు కూడా, ఇట్లా లేతగా ఉంటేనే మనకు టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి. నేను లాస్ట్ టైం ఇక్కడికి మా ఇంటికి వచ్చినప్పుడు నిమ్మ చెట్టు చూపించాను, ఇంకా అప్పుడు కాయలు అయితే లేవు. ఇప్పుడైతే మంచిగా పెద్దగా అయింది చెట్టు అయితే, కాయలు కూడా బాగా ఉన్నాయి. మా అత్తమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చూపించాను. ఇంకా అక్కడైతే చెట్టు కొంచెం ఇంకా పెద్దగా అవ్వాలి, అప్పుడే వస్తాయి నిమ్మకాయలు అయితే. ఇక్కడైతే చాలా వచ్చాయి ఆల్రెడీ చెట్టుకు అయితే. 10 days అయితే మంచిగా వస్తాయి. ఇక్కడ లెమన్ చెట్టు దగ్గర కూడా ఇప్పుడిప్పుడే కాయలు అవుతున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి.
నిమ్మ చెట్టుకి అయితే ఇంకా 5-6 అయితే నిమ్మకాయలు వచ్చాయి. ఆల్రెడీ మార్నింగ్ మేము చికెన్ తిన్నప్పుడు కట్ చేసాము. ఇంకా 2 అయితే ఇవైతే చూడండి చాలా అయితే పండుగ వచ్చాయి నిమ్మకాయలు. ఇంకా ఈ సైడ్ నుండి అయితే కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు మార్కెట్లో. అంతకుముందు అయితే మార్కెట్లో 10 రూపీస్కి 3 ఇచ్చారు. చాలా రేటుగా ఉండేది నిమ్మకాయలు కూడా. అందుకని ఇంకా ఇప్పుడైతే మాకే ఉన్నాయి. ఇంకా వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చుకుంటాము. ఇప్పుడైతే చాయ్ తాగుతున్నాము 5-5:30 ఆ టైంలో అయితే. మా డాడీ అయితే ఆ రోజు మోహరం కూడా కదా, అంటే పీర్ల పండుగ ముస్లిం వాళ్ళది. మాకు దగ్గరలో ఉన్న వేరే ఊర్లో పీర్ల పండుగ బాగా జరుగుతుందట. మా డాడీ అయితే మార్నింగే అన్నారు వెళ్దామా చిన్న అనేసి. అంటే చూద్దాం డాడీ అప్పటి వరకు వెళ్తే వెళ్దాం అనేసి అనుకున్నాము. కానీ ఇంకా వెళ్ళలేదు ఎందుకంటే వర్షం పడింది ఆ టైంకి. బాగా ఇష్టం మా ఊర్లో ఒకప్పుడు బాగా చేసేవాళ్ళు పీరీల పండుగ అయితే. మేమైతే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. అంటే ఊరంతా జరుపుకునే వాళ్ళు, సెలబ్రేషన్ బాగా చేసుకుంటారు. మా విలేజ్ లో అయితే ఇప్పుడు పీర్ల పండుగ అయితే ఏం జరుపుకోవడం లేదు, అంటే చేయడం లేదు. ఇంకా ఈవినింగ్ అయితే ఒల్చాం కదా మక్కలు, అవన్నీ కూడా మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఇందులోకే పచ్చిమిర్చి, ఆనియన్, జీలకర్ర, ధనియాలు, సాల్ట్ అన్ని వేసేసుకొని ఇంకా డైరెక్ట్ అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా లేతగా ఉన్నాయి కాబట్టి బాగా మిక్సీ పట్టుకోవద్దు, అంత పేస్ట్ లాగా అయిపోతుంది, అంటే లిక్విడ్ అయిపోతుంది, అప్ప చేయడానికి రాదు. అందుకని నేనైతే త్వరగానే పట్టేశాను. ఒక 1 టైమే తిప్పాను. ఇంకా మా హస్బెండ్ కూడా లేవమన్నాను, మళ్ళీ నైట్ నిద్ర పట్టదు అనేసి. ఇంకా తనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. అంతలోపు అయితే ఇంకా గారెలు అయితే చేద్దాము అనేసి నేనైతే ఇంకా మిక్సీ పట్టుకున్నాను. మళ్ళీ వర్షం కూడా పడుతుంది, కరెంట్ పోతే ఎలా అనేసి త్వరగానే అయితే పట్టేస్తాను. ఇంకా టైం కూడా 6:30 ఆ టైం అయితే అవుతుంది. మిక్సీ అంతా పట్టుకున్న తర్వాత గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే ఆల్రెడీ మా మమ్మీ మార్నింగ్ పూరీలు చేసింది, అందుకని ఆయిల్లో కింద లాస్ట్ కి అయితే పిండిది ఉంటుంది కదా అదైతే ఉంది. అదే ఆయిల్లో అయితే ఇంకా కాలుస్తున్నాను. ఈ పిండి ముద్ద అనేది కొంచెం కొంచెం చేసుకుంటూ మనం అప్పలాగా చేసుకోవడమే, సింపుల్ గా అయిపోతాయి. మొక్కజొన్న గారెలు కూడా అంత పెద్దగా టైం కూడా పట్టదు, ఈజీగా చేసుకోవచ్చు. మా మమ్మీ అయితే వాటర్ తీసుకురావడానికి వెళ్ళింది. ఇంకా చేయి చిన్న అంటే నేనైతే చేస్తున్నాను అప్పాలు. నార్మల్ గా అయితే ఈ పండుగ రోజు అయితే నాన్ వెజ్ తినరు. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే ఏమనుకోవద్దండి, ఎందుకంటే మా సైడ్ కూడా ఇలానే చేస్తూ ఉంటారు. అంటే ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి రోజు అయితే నాన్ వెజ్ వండుకొని అయితే తింటాము. మాకైతే అలా ఏం లేదు, ఫాస్టింగ్ కూడా ఉంటారు చాలా మంది. మేమైతే ఏం ఫాస్టింగ్ అంటూ ఏమి ఉండము, అన్ని చేసుకొని అయితే తింటాము. ఇంకా ఇక్కడైతే గారెలు నేనైతే ఒక కవర్ మీద ప్రెస్ చేసుకొని వేసుకుంటాను ఎప్పుడు, కానీ క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే గోధుమ పిండి ప్యాకెట్ది ఉంటుంది కదా, ఆ కవర్ అయితే పెట్టుకొని ఇలా అప్పాలు అయితే చేసుకున్నాను. నాన్ వెజ్ లోకి మొక్కజొన్న గారెలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇంకా నేనైతే మార్నింగ్ మా మమ్మీ పూరీలు చేసింది, అవి తినలేదు అనేసి ఇంకా ఇవైతే త్వరగా చేయి తిందు అనేసి అంటే ఇంకా ఇవైతే చేశాను. చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా తినేసాను. ఇంకా చేస్తుంటే కూడా ఒక 2-3 అయితే తిన్నాను, ఆకలి అయింది. మార్నింగ్ లేట్ గా తిన్నాము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ అన్నం తినేసరికి నాకైతే తినాలనిపించలేదు. ఇంకా అందుకే నాకు కూడా ఆకలిస్తుంది అనేసి ఇంకా చేసుకుంటూ అయితే 2-3 అయితే తిన్నాను. ఇంకా తిన్న తర్వాత మా హస్బెండ్ కూడా మళ్ళీ పెట్టించాను. నైట్ 8-8:30 అవుతుంది. ఆ టైంకి అయితే ఇంకా డిన్నర్ అయితే చేసేస్తున్నారు వీళ్ళు, మా డాడీ మా హస్బెండ్. ఇంకా మా మమ్మీ నేను కూడా తినేసాము, తినమని చెప్పారు ఆల్రెడీ. ఇంకా మా మమ్మీ అయితే వేరే వర్క్స్ ఉంటే వర్క్స్ అయితే చేసుకుంటుంది. ఇంకా టీవీ చూసుకుంటూ అయితే ఇంకా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. మా డాడీ అయితే మస్తు ఫ్రీగా ఉంటారు మాతో అయితే, మా సిస్టర్ తో అయినా నాతో అయినా కూడా. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ అండి ఇది వంకాయలు అయితే తీసుకొచ్చి పెట్టింది మా మమ్మీ. ఇంకా మేము బయలుదేరుతున్నాము మా ఇంటికి, ఎందుకంటే ఇంకా మార్నింగ్ మళ్ళీ వర్క్ ఉంటుంది, ఆఫీస్ ఉంది అనేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. కానీ ఆ టైంకి అయితే ఫుల్ వర్షం పడుతుంది మా ఇంటి దగ్గర అయితే. ఇంకా బ్యాగ్ లో అయితే అన్ని సర్దుకున్నాను, ఏం తీసుకెళ్లడం లేదు. ఓన్లీ మా మమ్మీ ఇంకా గారెలు చేసింది కదా అవైతే కొన్ని పెట్టింది. మా హస్బెండ్ ముందు జాగ్రత్తగా ఇవైతే రెయిన్ కోట్స్ తీసుకొచ్చారు. నేను అన్నాను వచ్చే టైంకి వర్షం పడలేదు ముందు రోజు, ఇంకా నెక్స్ట్ డే పడుతుంది మేము వెళ్ళే టైంకి, ఇవి ఎందుకు తీసుకొచ్చావు అనేసి అన్నాను. కానీ ఇంకా తను తీసుకొచ్చిందే నయమైంది, ఎందుకంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇద్దరం తడిసిపోతాం అనేసి తను కూడా ఇంకా రెయిన్ కోట్ తీసుకొచ్చారు. ఇద్దరం అయితే వేసుకున్నాము. ఇక్కడికి కొంచెం దూరం రాగానే వర్షం అయితే ఏమీ లేదు. మా విలేజ్ నుండి ఒక 10 కిలోమీటర్స్ దాకానే వర్షం ఉంది, తర్వాత అయితే లేదు. ఇంకెందుకైనా బెటర్ అనేసి మా హస్బెండ్ అయితే వేసుకోమన్నారు రెయిన్ కోట్, ఇంకా అందుకే వేసుకున్నాము. మా మమ్మీ కూడా టీ అయితే పెడుతుంది. 5:30కే ఇంకా మెలకువ వచ్చింది నాకైతే, లేచాను అప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాము, ఇంకా బయలుదేరిస్తున్నాము. ఇంకా ఈ రోజు అయితే వ్లాగ్ వచ్చేసి ఇంతే అండి. మేము బయట కూడా చూపిస్తున్నాను, వర్షం అయితే పడుతుంది చూడండి. తొలి ఏకాదశి పండుగ రోజు అయితే మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.